యోహాను సువార్త 10వ అధ్యాయము. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెను ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలును దోచుకొనువారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు బయటకి వచ్చుచు మేత మేయుచు నుండును. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలును నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిననెను. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనిరి. మరికొందరు ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కావు. దయ్యము గుడ్డివాని కన్నులు తెరవగలదా అనిరి. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మండపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరమును వినును. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు కదా.
దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల, నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి. చేసిన ఎడల నన్ను నమ్మకున్నను తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. వారు మరలా ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయెను. యోర్దాను అద్దరికి యోహాను మొదట బాప్తీసమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడుండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవని అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి.